కాసేపట్లో గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలవనున్న ముఖ్యమంత్రి. ఇవాళ తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు. 19 అంశాలపై అసెంబ్లీలో చర్చ జరపనున్న సర్కార్. ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు పూర్తి. ఇవాళ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్ అమలుపై అధ్యయనం చేసే యోచన. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్లవుతుందని అంచనా. జీఎస్టీ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కేసు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్కామ్ లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు. సోమేష్ సూచనలతోనే సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్లు గుర్తింపు. ఫోరెన్సిక్స్ ఆడిట్లో వెలుగు చూసిన స్కామ్. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనలో విచారణ వేగవంతం. పెద్దిరెడ్డి పిఏ తుకారాం ఇంట్లో పోలీసుల సోదాలు. పలు రికార్డులు స్వాధీనం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గంజాయి స్వాధీనం. 2 బైక్లపై తరలిస్తున్న 6 అరెస్ట్. సూత్రధారి ఎవరు అనే దానిపై విచారణ. నంద్యాల జిల్లా మహానందిలో చిరుత హల్చల్. ఒంగోలు జాతి పరిశోధనా సంస్థ స్థానం వద్ద ఆవుల మందపై దాడికి యత్నం. కాపలాదారులు కేకలు వేయడంతో పరారీ. చిరుతను బంధించాలని కోరుతున్న స్థానికులు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద. ఇన్ఫ్లో 4,36,433 క్యూసెక్కులు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద తగ్గుతున్న గోదావరి వరద. 15.60 అడుగులకు తగ్గిన నీటి మట్టం. మిగులు జలాలు సముద్రంలోకి విడుదల. బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. గుజరాత్ అహ్మదాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 110 కోట్ల విలువైన ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ సీజ్. గుజరాత్ నుంచి సముద్ర మార్గం ద్వారా తరలిస్తున్నట్లు గుర్తింపు. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 68,990. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 63,240. కిలో వెండి ధర 88,900. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో వైభవంగా భస్మాభిషేకం. స్వామి సేవలో పాల్గొన్న క్రికెటర్ ఉమేష్ యాదవ్. భారీగా తరలివచ్చిన భక్తులు.